గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా మరి 8 స్కందాలు పూర్తి చేసి 9వ స్కందాన్ని 82 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 83వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదే వాసిష్ఠాయ నమో నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు స్వాత్మకం తరుణార్క ప్రపంచాంతం ఆంజనేయం నమామ్యం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమభ్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సమర్థద్గురు साईनाथ महाराज की जय. परीक्षण महाराजा वृष्णे सुमित्र पुत्रो अभूजुधाच परंतप शिशिस्तास्यान मित्रस्य निम्नो अभूदन मित्रत. సాత్వతుని తనయుల్లో ఒకడైన వృష్ణి వల్ల సుమిత్రుడు యుధాజిత్తు అనే 2 పుత్రులు కలిగారు. యుధాజిత్తుడికి శిని అనమిత్రుడు అనేవారు జన్మించారు. అనమిత్రుడికి నిమ్నుడు అనేవాడు జన్మించాడు. సత్రాజిత ప్రసేనశ్చ నిమ్నస్యాప్యాసతు సుతౌ అనమిత్ర సుతో యోన్య శినిస్తస్య చ సచ్చకః. ఆ నిమ్నుడికి సత్రాజిత్తు ప్రసేనుడు అనే 2 పుట్టారు. యదువంశంలో వారు చాలా సుప్రసిద్ధుడు. అనమిత్రునకు నిమ్నుడు కాక మరి యొక్క సుతుడు కూడా ఉన్నాడు. అతని పేరు శిని. ఆ శిని కొడుకు పేరు సచ్చకుడు. యుయుధాన సాత్యకిర్వై జయస్తస్య పునిస్తతః యుగంధరో అనమిత్రస్య వృష్టి పుత్రో పరస్తతః. సత్యకునికి కొడుకు యుయుధానుడు. అతనికే మరొక పేరు సాత్యకి. ఆ సాత్యకి పుత్రుడి పేరు జయుడు. జయుడి కుమారుడు పేరు కుని. కుని కుమారుడు పేరు యుగంధరుడు. ఇక అనమిత్రుని యొక్క ఇంకో కుమారుడు వృష్ణి అనేవాడు. స్వఫల్మశ్చిత్రరథస్య గాంధిన్యాం చ స్వఫల్కత అక్రూర ప్రముఖ ఆసన్ పుత్ర 12 విశ్రుత అసంగం అసంగ సారమేయస్య మృదురో మృదువిద్గిరై ధర్మవృద్ధ స్కర్మాక్షా క్షేత్రోపేక్షో హరిమర్దన. శత్రుఘ్నో గంధమాదస్య ప్రతిబాహుస్య ద్వాస్య తేషాం స్వసా శుచిరాక్ష ద్వావక్ అక్రూర సుతావపి దేవవాన్ ఉపదేవస్య తథా చిత్రరథాత్మజా పృథిర్విదురథాద్యాశ్చ బహో వృష్ణినందన. వృష్ణి తనుజులు కొడుకులు స్వఫల్కుడు చిత్రరథుడు. ఇక స్వఫల్కుడికి అతని భార్య అయిన గాంధిని యందు అక్రూరుడు మొదలైన 12 మంది పుత్రులు పుట్టారు. అక్రూరుడు అసంగుడు సారమేయుడు మృదుడు మృదువిదుడు గిరి ధర్మవృద్ధుడు సుకర్మ క్షేత్రోపేక్షుడు హరిమర్ధనుడు శత్రుఘ్నుడు గంధమాదుడు ప్రతిబాహు అనేవారు స్వఫల్కుని యొక్క కొడుకులు. స్వఫల్కునికి సుచిర అనే పుత్రిక కూడా ఉంది. అక్రూరుడికి దేవవంతుడు ఉపదేవుడు అనే 2 పుత్రులు ఉన్నారు. అలానే స్వఫల్కుని తమ్ముడైన చిత్రరథుడికి పృథువు విదూరథుడు మొదలైన 11 మంది కొడుకులు పుట్టారు. వీరందరూ కూడా విష్ణు వంశం వాళ్ళలో శ్రేష్ఠులే. రేపు మనం 84వ భాగం చెప్పుకుందాం. కృష్ణ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జయ. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా. నిర్గుణం మగుస్థితే వీడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరాం. సర్వము నిండిన నీవే ఇంకను ఉంటివి తల్లివలే. రజోతమో సత్వము నుండి మాయటు జనించే